తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏంటోరా నువ్వు ఈ మధ్య వేళకు సరిగా భోంచేయటం లేదు. చాలు నువ్వుండు, నేను తీసుకొస్తాను. దీన్ని ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయావా? సాయంకాలం నుంచి మగుతూనే ఉంది. దీన్ని ఎలా ఆన్ చేసి మాట్లాడాలో నాకు తెలియపోయా. మాట్లాడు. హలో అక్క. స్టాలిన్ హలో ఎమ్మెల్యే సార్, దండం పెడతా. అమీర్పేట కిషన్ లాల్ కొడుకు గడబడలో పోతే ఆడ పెద్ద గొడవ జరిగింది. ఆడెవడో నన్ను కొట్టడానికి ఎంగ పడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు ఎక్కడున్నావు? లెక్కడికి పుల్కాడా. సరే, పక్కనే మన పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడికి పో. అక్కడికి రావడానికి ఏ పోటుగాడు ధైర్యం చేయడు. సరే సార్. కానిస్టేబుల్ బండి. అరే ప్రకాష్, అరే కిషోర్, అరే ఎక్కడున్నారు? అరే నర్సింగ్, అరే ఎక్కడ వచ్చిందా? నా పార్టీ ఆఫీస్లో ఏం జరగలేదు. సెల్లో ఉన్నవాడిని బయటికి పంపించు. సార్, నా కళ్ళ ముందే మీ వాడు చెయ్యి నరికాడు సార్. ఏం జరగలేదన్నానుగా, వాడిని వదిలేయ్. స్టేషన్లో ఏమైనా జరిగితే మన ఇద్దరికి ప్రాబ్లం సార్. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎవణ్ణి ఎక్కడ ఏం చెయ్యాలో నాకు తెలుసు. బయట వెయిట్ చేస్తాను, పంపించు. నీ మీద ఏ కేసు లేదు, నువ్వు వెళ్ళొచ్చు.
చెయ్యి నరకడం తప్పు కాదు, నరికిన చోటు తప్పు. నా పార్టీ ఆఫీస్కొచ్చి నా మనిషినే అసలు నీకు నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్కడి కోసం 100 మందిని వెంటేసుకొచ్చావు. అప్పుడే అర్థమైంది నువ్వేమిటో, నీ రేంజ్ ఏమిటో. ఎంత ధైర్యం నీకు? గుండె మీద చెయ్యి వేశావు, తెలియలేదా? అక్కడున్న నా పవర్. తినాలనుకుంది తిను, కోరికలుంటే తీర్చేసుకో, చూడాల్సినవేమైనా ఉంటే ఇప్పుడే చూసేసుకో. సరిగ్గా రేపు సాయంత్రం 4 గంటలకి నీ ఫ్యామిలీలో ఒక్కరి కూడా మిగలరు, తెలుసుకో. రేయ్, నా ఒక్కడి కోసం ఇంతమందిని వెంటేసుకొచ్చావు. ఈ ఒక్కడే వందలాది పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అది నువ్వు తెలుసుకో. నీ మంచిగా చెప్తున్నాను. 4 గంటలకు నువ్వు మనుషులను పంపిస్తే 4 గంటల 10 నిమిషాలకి జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశాన్రా అని ఏడుస్తూ కూర్చుంటావు. కాదు కూడదనుకుంటే పెట్టుకో, చూపిస్తా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అక్క, రేపు సరిగ్గా 4 గంటలకల్లా నువ్వు బావా బాబు మన ఇంటికి వచ్చేసేయండి. అక్కడ మీ అమ్మ ఉంటుంది, నేను రాను. మా అమ్మ? అదే, నువ్వు ఆవిడ కడుపులో 9 నెలలు పెరిగావు, అది మర్చిపోకు. 8వ నెలకే బయటకు వచ్చేసానంట. అందుకేనా అమ్మ నిన్న ఎప్పుడు నెల తక్కువది అంటున్నా. ఆ, సరే, అలాగైతే రేపు 3:30 కల్లా అమీర్పేట బస్ స్టాండ్కి వచ్చేసేయండి. ఎక్కడ తీసుకెళ్తున్నావో చెప్పకుండా బస్ ఎక్కించేసావేంట్రా? నీ పేరు మీద ఇన్సూరెన్స్ చేద్దామని. ఏ తొందరగా పోతానని అనుమానం వచ్చిందా? ఇలా అడ్డగోలుగా వాదిస్తావు కాబట్టి అక్కలా వెళ్ళిపోయింది. అక్క అక్కే. అక్కేరా? అదిగో. చలబెట్ట. ఇదేంట్రా తలుచుకోగానే తగలబడింది. అవును. ఛీ, 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 ఛీ. అమ్మా, బెల్ కొడతాను, దిగిపోతామా? ఎందుకురా? ముందు బస్ ఎక్కింది మనం. ఆ నెల తక్కువ దానికి ఇష్టం లేకపోతే దిగిపోద్ది, నువ్వు కూర్చో. అంతే. ఛీ, 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 ఛీ. చిచి. మల్లేష్ గారు బస్సు ఉన్నాను, నువ్వు పోనీ. ఫాలో అవుతున్నావా? అందరూ ఇక్కడే ఉన్నారు. డ్రైవర్, అదేమిట్రా, అది మన వెనకాలే వస్తుంది. సిగ్గు లేకపోతే సరి. నిజమే. ఛీ. ఛీ. అమ్మా, ఆ? లిఫ్ట్ ఇటే ఎక్కాలి. నువ్వు ఎక్కరా? ఎక్కువ మంది అయిపోయారమ్మా, నేను మెట్ట మీద వస్తాను. ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు చూసుకుందాం రండిరా.
అదేమిట్రా 6 అంతస్తులు 6 నిమిషాలు ఎక్కొచ్చావు? అవునులే, నువ్వు తల్లి పాలు తాగి పెరిగావురా, అందుకే లిఫ్ట్ కంటే ముందే వచ్చావు. కొంతమంది ఉన్నారు డబ్బా పాలు తాగుతారు, ఇది తప్పితే ఇది పెరగదు. నీతో కలిసి లిఫ్ట్ లో రావడం నా కర్మ. చిచి. నా కర్మ కూడా. చిచి, పదరా మన పని చూసుకుందాం. ఇక్కడ పని అయిపోయిందమ్మా. అప్పుడే? ఇంకో చిన్న పని బ్యాలెన్స్ ఉంది, అది నేను చూసుకుంటాను. రేయ్, మల్లేష్, నరసింహ, వీడు లోపలికి ఎలా వచ్చాడు? ఎక్కడ తెచ్చారా మీరంతా? ఏంటి అరుస్తున్నా? రారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. డిశ్చార్జ్ అవడానికి కనీసం నెలైనా పట్టొచ్చు. నీకోసారి చెప్పాను నువ్వు నన్ను ఏమీ చేయలేవని. మళ్ళీ అదే మాట నీ ఇంటికొచ్చి చెప్తున్నాను, ఏమీ పీకలేవు. రేయ్, నీకెంత ధైర్యం ఇక్కడికొచ్చి నా ముందు మాట్లాడటానికి? నా ధైర్యం నీ మొగునడుగు చెప్తాడు. మగాడు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత పెళ్ళంది. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడదుంటుందంటారు. అలాగే ప్రతి వెధ వెనకాల కూడా ఓ ఆడదుంటుందని నిన్ను చూస్తే అర్థమవుతుంది. రేయ్, మా నాన్నెవరో తెలుసా? ఏ, నీకు తెలీదా? మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో, జాగ్రత్త. మీ నాన్నకు ఫోన్ చేయొద్దు. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద ఏంటి? చేస్తావు? నేను చూసుకుంటాను కదా, ప్లీజ్. Stop it. ఏంటి నువ్వు చూసుకునేది? మా నాన్నెవరో తెలుసా అంటే నీకు తెలీదా అని అడిగాడు. అదే అందరం ముందు. అతను వదలను. నా మాట. I will not leave him. హలో, సరే, అమ్మాయి గారు ఫోన్. అమ్మాయి గారు, రే మీ నాన్నకి ఫోన్ రా. ఎవరు మావయ్య? మీ అక్క హాట్ ఉంది. అలాగే. నాన్న, 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 అక్క లైన్లో ఉంది. ఏమ్మా? బుల్లి విషయం టెన్షన్ పడాక మా తల్లే, నేను ఢిల్లీ పోతా ఉన్నానమ్మా. వచ్చి రాగానే ఆడేవారని చూస్తా. ఫోనా నీ పెనిమిటికి చెప్తా. రే సోంబేరే, వార్డు మెంబర్ కూడా కాలేవు, అటువంటోడికి నా కూతురునిచ్చి పెళ్లి చేసిన, ఎమ్మెల్యే పదవిని కఠినంగా ఇచ్చిన, నువ్వు నా పిల్లని ఎట్ట చూసుకోవాలరా? నెత్తిన పెట్టుకుని పూజ చేయబడలా? అట్ట అంటే ఎవడో పొడిగి కాడొచ్చి నానా కూతురు కూస్తావంట, అండి మూసుకుని గమ్ముగా ఉన్నావంట. నీ చుట్టూ నా గన్మ్యాన్లు పెట్టుకోవడం కాదు, నా కూతురికి నువ్వు గన్మ్యాన్ లాగా ఉండాలా, లేకపోతే నీ గన్మ్యాన్ చేత నీ ప్రాణాలు తీస్తా. అట నా బంగారు ఫోన్ ఇయ్యి. అడ్రస్ లేనివాడు నా ఇంటికి వచ్చి అందరి ముందు నా పరువు తీశాడు. అలాంటి ఈ ఇంట్లో నేను ఉండను. ఉన్న పడంగా ఏడుకొచ్చాయి. ఢిల్లీ నుంచి రాగానే వాడు పని పెడదామని చెప్పినా కదా, ఇంకా ఎందుకు నువ్వు గుబులు పడతా ఉండవు? నువ్వు నేరుగా ఇంటికి పో, ఓడి కదా నేను చూస్తా. వాడినేం చేస్తావో చెప్పండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అట్టొచ్చే ఆ కుక్క చుట్టూరా ఒక గీత గీయమ్మా. గీ చెప్తా. ఆ గీతలో ఉన్న కుక్కే మనం కూర్చోంటే కూర్చుంటుంది, నిల్చుకోంటే నిల్చుకుంటుంది. ఢిల్లీ నుంచి రాగానే ఆ నాయల్ని నువ్వు గీసిన గీతలో నిలబెడతా. నీ ఇష్టం వచ్చినట్టు కబడ్డీ ఆడుకో. ఏందే?
ఏంట్రా సేడ్ దగ్గర ఫైనాన్స్ తీసుకున్నావు? నెల నెల వాయిదాలు కడతాడరా నీ మామనా? సిగ్గులేదురా నీకు? ఈ నెలలో పెళ్లి వాళ్ళు వాయిదా కట్టలేకపోయాం సార్. వచ్చే నెలలో 2 కలిపి కట్టేస్తామండి. మొదటిసారిగా గుడికొచ్చాం, ప్లీజ్ బండి తీసుకెళ్ళకండి. పెళ్లి చేసుకున్నాడక పెళ్ళంతో తిరుగుడేరక పైసలు కట్టేద్దాలు వదరా నీకు? ఈ 1 మంత్ ఆగండి సార్, ప్లీజ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? బండి కొనటానికి సేట్ దగ్గర లోన్ తీసుకున్నాం. పెళ్లి వల్ల వాయిదా కట్టలేకపోయాం. వచ్చే నెలలో కలిపి కడతామంటే వినిపించుకోవట్లేదు. పెళ్ళయ్యాక మొదటిసారి గుడికొచ్చాం. వీళ్ళేమో బండి తీసుకెళ్ళిపోతాం అంటున్నారు. ఏమయ్యా, మొదటిసారి భార్యతో గుడికొస్తే ఎందుకయ్యా ఇబ్బంది పెడుతున్నారు? మా పైసలు మాకిచ్చి గుడికేంది, తిరుపతికి పోయి మంచిగా గుండు కొట్టించుకోమాను, మాకేంది? మీ సేట్ విజిటింగ్ కార్డు ఉందా? ఇంకో ఇవి నా బైక్ కీస్, దాన్ని తీసుకెళ్ళండి. డబ్బు కట్టేసి నేను తీసుకెళ్తాను. ఆ తాళాలు ఎలాగే సార్. మీరెందుకండి మా కోసం? పర్లేదండి, నేను మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్తాను. నో ప్రాబ్లం, తీసుకెళ్ళండి అయ్యా, నాది కొత్త బైకే. రాబాయి నాడు ఏదో ఒకటి వచ్చింది. సార్, మీరెవరో కూడా మాకు తెలియదు. సడన్గా వచ్చి సహాయం చేశారు. మీ అడ్రస్ ఇవ్వండి సార్, నేను మీ ఇంటికి బైక్ తీసుకొచ్చిస్తాను. అడ్రస్సే కాదు, నా పేరు కూడా చెప్పను. కానీ నేను చేసిన సాయం ఇలా థ్యాంక్స్తో అంతమైపోకూడదు. మీరు ఎవరికైనా 3కి సాయం చేయండి. ఆ 3ని మరో 3కి సాయం చేయమనండి. వాళ్ళని అలా కంటిన్యూ అవ్వమనండి. 3కే కదా సార్, తప్పకుండా చేస్తా. ఆ రోజు స్టాలిన్ వచ్చి హెల్ప్ చేసావని అడిగితే టైం లేదని తప్పించుకున్నావు. ఈ రోజు నువ్వే హెల్ప్ చేసావు. ఆ రోజు కంపెనీ ఆడిటింగ్ టెన్షన్లో ఉన్నాను రా. తర్వాత చాలా ఫీల్ అయ్యాను. 3 అంటే 3 కూడా హెల్ప్ చేయలేకపోతే అదేం జీవితం రా. నేను అటు వరకు 2కి చేశాను, ఈరోజు 3వ వాడికి చేశాను. నువ్వు ఇలా హెల్ప్ చేసావని అతనికి తెలిస్తే చాలా సంతోషపడతాడు. వెళ్దామమ్మా. హలో హలో, నేను స్టాలిన్ మాట్లాడుతున్నాను. ఓ హలో, ఎలా ఉన్నారు? నేను చిత్రని. ఆహా, అక్కడ మా అక్క ఉంటుంది, ఒకసారి ఫోన్ ఇవ్వండి. అక్క బయటికి వెళ్ళింది. చిత్ర, ఎవరు ఫోన్ చేసింది? ఫోన్ నాకొచ్చింది. చెప్పండి. ఆ రోజు కలర్ అస్ట్రాలజీ చెప్పారు కదా, ఈ రోజు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎందుకులేండి, ఆ రోజు మ్యాచ్ కాలేదు కదా. ఒక్కసారి మ్యాచ్ అవ్వకపోతే రెండోసారి మ్యాచ్ అవ్వచ్చు కదా. ఆల్ రైట్, ఈరోజు మీరు బ్లాక్ కలర్ నల్ల రంగు డ్రెస్ వేసుకున్నారు. ఐఎమ్ రైట్? మై గాడ్, కరెక్ట్ గా చెప్పారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మన ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవుతుందని? ఒప్పుకున్నాను. మీరు గెలిచారు గనక నేను ట్రీట్ ఇస్తాను. మా ఇంటికి వచ్చేయండి, ఇద్దరం బయటికి వెళ్దాం. ఇప్పుడు బయటకంటే ఏంటి ఆలోచిస్తున్నారు? నాతో రావడం మీకు ఇష్టం లేదా? అలాంటిది ఏం లేదు. ప్లీజ్ ప్లీజ్. ఓకే, 10 minutes అక్కడ ఉంటాను. ఎస్. అమ్మా, చెల్లి బ్లాక్ డ్రెస్ ఎక్కడా? మార్చిపోయిందని వాషింగ్ మిషన్ లో వేసాను. ఈ బ్లాక్ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ బ్లాక్. ఆల్వేస్ ఐ ప్రిఫర్ బ్లాక్. నచ్చిన సినిమా బ్లాక్. బ్లాక్ లో టికెట్స్ కొని బ్లాక్ సినిమా చూశాను. అది బ్లాక్ మనీ తోటి? కాదు 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 కాదు. వావ్, సర్ప్రైజింగ్. మీరు తాగేది కూడా బ్లాక్ కాఫీనే? హ్యావ్ ఇట్. అక్క, ఏమే నీకు సిగ్గులేదు? రేపు కాలేజ్ లో ఫంక్షన్ ఉందని నా బ్లాక్ డ్రెస్ వాషింగ్ మిషన్ లో పడేస్తే దాన్ని నువ్వేసుకొచ్చావేంటి? ఏంటే వెళ్ళేది? సార్, దీని బ్లాక్ అంటేనే అలర్జీ. నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటేనే తిట్టేది. యూ కెన్ సీ ది డిఫరెన్స్ ఇన్ 3 to 6 weeks. ఎవరికి ఆవిడ? ఆవిడ మా తమ్ముడికి అమ్మ. తమ్ముడి అమ్మ. నిన్ను నాతో చూసిందిగా, ఇంకంతే. ఇక నుంచి నువ్వు కూడా ఆవిడకి శత్రువే. అమ్మా, నువ్వు ఈ పని మీద ఉండు, నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తా. పోరా. మేడం, బూత్ ఎక్కడ? పెళ్ళైన తర్వాత ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయను. అమ్మా, అమ్మా,
ఇంటెన్సివ్ కేర్లో. స్టాలిన్ రాకూడదు సార్. హోమ్ మినిస్టర్ ఇదంతా చేయించాడు. స్టాలిన్ స్టాలిన్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నడి రోడ్డు మీద అమ్మని చంపాలని చూసారని తెలిసి కూడా చూస్తూ ఊరుకోమంటావా? స్టాలిన్ స్టాలిన్ ఆగు. నేను చెప్పేది విను. స్టాలిన్. అవును స్టాలిన్, అక్క చెప్పేది విను. ఈ ప్రాబ్లం ఇంకా పెద్ద చేయొద్దు. నాకేం చెప్పొద్దు. అలా అంటావేంట్రా? కన్న తల్లి కింద జరిగిన తర్వాత ఏ కొడుకు చూస్తూ ఊరుకోడు. అయితే ఏం చేస్తావు? వెళ్ళి వాళ్ళని చంపుతావా? చెప్పు, చంపుతావా? ఒరే, ఇలాగే ఆవేశంగా అమ్మకు దూరం అయ్యాను. నువ్వు ఆవేశపడి ఏదైనా కేసులు చిక్కుకుంటే అమ్మకు తోడు ఎవరుంటారో ఆలోచించావా? చూసావుగా అమ్మ కండిషన్, చూసావుగా. ఇటు చూడు, కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. అమ్మ కనీసం ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించు. నువ్వు వాళ్ళ మీద తిరగబడితే రేపు ఇంకో లారీ వచ్చి అమ్మను గుద్దదని ఏంట్రా గ్యారెంటీ? స్టాలిన్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేద్దాం. అమ్మని ప్రాణాలతో చూడాలంటే ఒక్కసారి నా మాట విను. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. నేనేం చెప్పినా ఎదురు చెప్పకు, అర్థమైందా? నాతోరా. చలో చలో, సాబ్ నా మిల్తే. 5 నిమిషాలు మినిస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతామండి. అరే కైసి ఎవరైతే తుమ్ దిమాగ్ నయ్యే క్యా? వెళ్ళవమ్మా వెళ్ళు. సెక్యూరిటీ వాళ్ళని పంపించు. ఏం దాడి నిలబడ్డారా? రండి. నమస్కారం అండి. నేను డిఈఓ ఝాన్సీ. తెలుసు. ఇతను నా తమ్ముడు స్టాలిన్. ఇటు రండి. ఇదే నా ఇల్లు. ఇక ఈ పటం చూసినారా? 1962లో నా ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడినాను. అడుగడుగడుగో పక్కన కూర్చున్నాడే అప్పట్లో చీఫ్ మినిస్టర్. అప్పుడు నాకు నూగు మీసాలు ఉన్నాయిలే. ఈ బొమ్మ చూసినారా? విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుళ్ళ అప్పుడు దిగిన ఫోటో. మా నెల్లూరులో పేదాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యాలని రైలు పట్టాల మీద పడుకున్నప్పుడు ఈ ఫోటో తీసినారులే. ఏంది మనిషి విషయానికి రాకుండా కథలు చెప్తా ఉండాడని డౌట్ పడతా ఉంటారు కదా. ప్రతి ఓడిలోనూ 2 మనుషులు ఉంటారు. ఒకడు బయట, ఇంకొకడు లోపల. నాలో బయటోడు ప్రజల మనిషిని నమ్మించే నాయకుడు వీడే. ఇంకొకడు ప్రతి నాయకుడు. చట్టానికి చిక్కడు, న్యాయానికి దొరకడు. చూద్దుగానిదా బాసగాల. ఇదిగో చూడు, ఆడిటర్ కుటుంబం లారీ కింద పడి బలి. లారీ కింద పడి చావడానికి వాళ్ళకి పట్టించెప్పు, నేనే తోయించిన. చీమా చీమా ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టినా అందంట. మనదాట ఇట్లే. ఇదిగో ఇదిగో ఇటు చూడు, కలెక్టర్ని నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. బోలే ఓళ్ళయ్యా, గుర్తెట్టా తెలుస్తుంది నేనే అని పుట్టలో ఏలు పెట్టినాడు, పేపర్లో వార్త అయిపోయినాడు. ఓడి కర్మ. ఇంజనీర్ కుటుంబంతో సహా ఆత్మహత్య. వీడు అంతే, పుట్టలో ఏలు కాదు నేరుగా కాలే పెట్టేసినాడు. ఓడితో పాటు మొత్తం కుటుంబాన్ని తోలుకుపోయినాడు. ఈ చచ్చిన వాళ్ళు ఎవరు నా కుటుంబం జోలికి రాలే. నీ తమ్ముడు వచ్చినాడు. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు. ఏందే? అయ్యా, మా తమ్ముడు చాలా మంచివాడు. తెలుసో తెలియకో మీ మనుషులతో గొడవ పడ్డాడు. అనుకోకుండా అది పెద్దదైపోయింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం. ఓడిని చూస్తా ఉంటే అట్ట కనిపించడం లేదే. లేదు సార్, అందుకే వచ్చాం. అట్నా? రే వెళ్ళు. ఇట్రా చెప్తా. రా ఇట్రా రా. స్టాలిన్, పక్కకు రా. రా, ఇంకొక రవ పక్కకు రా. ముందుకు రా. రా, అదే ఆడాగు. రే
పాపకు ఫోన్ చేయండి. చూసినమ్మా, మాటిచ్చినంటే ఓడిని ఆ గీతలు నిలబెట్టిన. ఏం చేయమంటావు? నా స్నేహితుల ముందు, నా భర్త ముందు వీడు నన్ను అవమానపరిచాడు. మన అందరి ముందు, వీడి ముందు వీడి అక్కకి అవమానం జరగాలి. వెళ్ళవే, వెళ్ళి మా ఆయన కాళ్ళ మీద పడు. నీ 5వ గుర్తుగా నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు మా ఆయన కుడి కాలు బొట్ట వేలకు అంటుకోవాలి. వెళ్ళు, వెళ్ళమని చెప్పనానా? వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. సార్, మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల ప్రభుత్వమే ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్ కేర్. చీమ పుట్టలు ఏడు పెట్టాడు. కానీ వాడు మినిస్టర్ అన్న, వాడి చేతుల అధికారం ఉంది. ఆ మినిస్టర్ అయితే ఏమైనా చేసేగల? చేసి చూపించాడు కదా. చూడన్నయ్య, నువ్వు సిగ్నల్స్ దగ్గర కొన్ని కొట్టావు. ఆడికి ఆ మినిస్టర్కి ఏ సంబంధం లేదు, అలాగే ఆ మినిస్టర్కి నీకు ఏ సంబంధం లేదు. అయినా సరే నువ్వు కొట్టిన ఆ మినిస్టర్ వెనకేసుకొచ్చాడు కదా. అదేరా, ఒక తప్పు చేసిన వ్యధను కొడితే దాని రియాక్షన్ ఇంత ఫాస్ట్ గా మినిస్టర్ లెవెల్లో వచ్చింది. అదే ఒక మంచి కోసం ప్రయత్నం చేశాను. ఎవరైనా ఓ ముగ్గురికి హెల్ప్ చేస్తారేమోనని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 20 రోజులు ఎదురు చూశాను. ఒక్కడంటే ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఏం సమాచారం ఇది? ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. చూడండి, ఇలాంటి మేజర్ యాక్సిడెంట్స్లో సమ్టైమ్స్ కిడ్నీస్ కానీ లివర్ కానీ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ మీ అమ్మగారికి 2 కిడ్నీలు ఇన్ఫెక్ట్ అయ్యాయి. డాక్టర్, ఇప్పుడు ఎలాగా? బోత్ ద కిడ్నీస్ హ్యావ్ టు బి ట్రాన్స్ప్లాంటెడ్. అంటే కిడ్నీలు మార్పిడి చేయాలా? ఎస్. మీలో ఎవరైనా డోనర్ ముందుకొస్తే. డాక్టర్, నా కిడ్నీ మ్యాచ్ అవుతుంది, నన్ను ఒకసారి టెస్ట్ చేయండి. అలాగే. నన్ను కూడా టెస్ట్ చేయండి డాక్టర్. తప్పకుండా. నీకేం పర్వాలేదమ్మా, నీ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. అలాగే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఏరా, నిన్ను కన్నందుకు కిడ్నీ ఇచ్చి రుణం తీర్చుకున్నావా? నీకు కిడ్నీ ఇచ్చింది నేను కదమ్మా. మరి అవునమ్మా, నీ కడుపులో ఊపిరి పోసుకున్న మా 2 కిడ్నీలు నీకు సూట్ అవ్వలేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు నీ చేత చిచ్చి అనిపించుకున్నాడే, ఆయన కిడ్నీ నీకు సూట్ అయింది. ఏమండి,
ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదు. ఒరేయ్, నన్ను క్షమించు అనడానికి పంజాబీలో ఏమంటారో అల్లుడు గారిని అడిగి చెప్తావా?